రాఖీ పండుగ జరుపుకోవడానికి శ్రీకృష్ణుని కథ, ఇంద్రుని కథ, ఇంకా యముని కథ ఎలా మూలాలుగా మారాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. భవిష్య పురాణం హిందూ ధర్మంలోని ప్రముఖ 16 పురాణాలలో ఒకటి. ఒకప్పుడు దేవతలు మరియు రాక్షసుల మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఆ సమయంలో దేవతల నాయకుడు ఇంద్రుడు ఓటమి అంచులకు చేరుకుంటాడు. అసురుల బలం పెరుగుతుందన్న దాన్ని గమనించిన ఇంద్రుడు ఆందోళనకు లోనయ్యాడు. తన భర్తను రక్షించుకోవాలని, దేవతల భవిష్యత్తును కాపాడాలన్న తపనతో శచీదేవి ఇంద్రుని భార్య, దేవతల గురువైన బృహస్పతిని ఆశ్రయిస్తుంది. బృహస్పతి సూచించినట్లు శ్రావణమాస పౌర్ణమి రోజున శచి ఒక పవిత్ర వేద ఆచారాన్ని నిర్వహిస్తుంది. ఆ సమయంలో వేద మంత్రాలతో పవిత్రత పొందిన ఒక రక్షాసూత్రాన్ని ఆమె ఇంద్రుని కుడి చేతికి కడుతుంది. ఆ రక్షాసూత్రం కేవలం ఒక రక్షా చిహ్నం మాత్రమే కాదు, అది ఆధ్యాత్మిక శక్తి నిండి ఉన్న దీవెన. శచి భక్తితో చేసిన ఈ కార్యం వల్ల ఇంద్రునికి మళ్ళీ శక్తి, ధైర్యం లభించాయి. అటుపై యుద్ధరంగానికి తిరిగి వెళ్ళిన ఇంద్రుడు రాక్షసులపై విజయాన్ని సాధిస్తాడు. సూర్య భగవానుడు మరియు ఆయన భార్య సంజనకు కలిగిన సంతానమే యముడు మరియు యమున. కానీ వీరిద్దరూ వేరువేరు లోకాలలో నివసిస్తూ ఉంటారు. యముడు యమలోకాన్ని పాలించి మరణించిన ఆత్మలకు తీర్పు చెబుతాడు. యమున భూమిపై పవిత్ర నదిగా ప్రవహించి ప్రజల జీవాలకు మూలమవుతుంది. ఒకరోజు యమున తన సోదరుణ్ణి కలవాలన్న తపనతో అతన్ని ఇంటికి ఆహ్వానిస్తుంది. యముడు వచ్చినప్పుడు యమున ప్రేమతో అతన్ని స్వాగతించి అతని చేతికి రక్షాసూత్రాన్ని కడుతుంది. వైభవంగా విందు పెడుతుంది. ఆమె ప్రేమ భక్తితో చెల్లించిన యముడు దానికి ప్రతీకగా ఆమెకు అమరత్వాన్ని అనుగ్రహిస్తాడు. ఇకపై ప్రతి సంవత్సరం పౌర్ణమి నాడు తన సోదరుని సందర్శిస్తానని హామీ ఇస్తాడు. ఈ సందర్భంగా యముడు ఒక ప్రకటన చేస్తాడు. ఒక సోదరి తన అన్నను ప్రేమగా, రక్షణగా సేవిస్తే ఆ అన్న ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉంటాడు అని ప్రకటన చేస్తాడు. ఒకరోజు శ్రీకృష్ణుడు తన వేలుకు గాయం చేసుకుంటాడు. కొన్ని కథల ప్రకారం అది యజ్ఞ సమయంలో, మరికొన్ని కథల ప్రకారం అది సుదర్శన చక్రాన్ని ఉపయోగిస్తున్నప్పుడు జరిగి ఉంటుంది అని పురాణాలు చెబుతున్నాయి. చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేయాలో తెలియకపోతుండగా ద్రౌపది వెంటనే తన చీరలోంచి ఒక ముక్కను చింపి కృష్ణుని గాయానికి కట్టి ఆప్యాయతతో సహాయం చేస్తుంది. ఈ నిస్వార్థమైన చర్య శ్రీకృష్ణుని మనసును తాకుతుంది. అందుకు కృతజ్ఞతగా నిన్ను రక్షించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను అని శ్రీకృష్ణుడు ఆమెకు మాట ఇస్తాడు. కొన్ని సంవత్సరాల తరువాత కౌరవుల సభలో ద్రౌపది అవమానానికి గురి అవుతున్నప్పుడు ఆమె కృష్ణుడిని ప్రార్థిస్తుంది. కృష్ణుడి దైవికంగా సహాయం చేసి ఆమె చీరను అనంతంగా మార్చి ఆమె గౌరవాన్ని కాపాడుతాడు. ఈ 3 కథల ద్వారా మనం తెలుసుకునేది ఏంటి అంటే, నమ్మిన వారిని రక్షించడం, ప్రేమించిన వారిని కాపాడడం, బంధాలను గౌరవించడం, అదే రాఖీ పండుగకున్న అసలైన ఆత్మ.